ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని M2 లో ఫస్ట్ చాప్టర్ అయిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఈ చాప్టర్ లోని ఫస్ట్ టాపిక్ అయిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే చూసేద్దాం. మనకేంటి an equation of the form dy by dx plus p of x y is equals to q of x. ఒక ఈక్వేషన్ అనేది ఈ ఫార్ములాలో ఉంటది. అందులో p అండ్ q అనేవి ఏంటి, కాన్స్టెంట్స్ అయినా ఉండొచ్చు లేదా ఫంక్షన్స్ ఆఫ్ x అంటే x లో ఫంక్షన్స్ అయి ఉండొచ్చు అన్నమాట. అలా ఉంటే ఈస్ కాల్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ y. ఆ ఈక్వేషన్ ఏమంటాము, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ y. మనకి 2 మార్క్స్ కి డెఫినేషన్ కూడా అడుగుతారు. ఏమని, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ y అంటే మనం ఇలా రాస్తాం. ఓకే, ఒకవేళ ఇన్ x అని ఇస్తే మనం ఏం చేస్తాము, y ప్లేస్ లో x అనేది మనం పెడతాం. అప్పుడు మనకి ఫంక్షన్స్ అనేవి p అండ్ q అనేవి y లో ఫంక్షన్స్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ x. అప్పుడు మనకి ఈ ఫార్ములాలో ఉంటది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇలా ఉన్నప్పుడు, ఈ ఫామ్ లో ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాము అంటే, దీనికి వర్కింగ్ రూల్ అయితే ఉంది. ఏంటి వర్కింగ్ రూల్ టు సాల్వ్ ద లీనియర్ ఈక్వేషన్? ఏంటి, ఫస్ట్ ఇది ఈక్వేషన్ కదా, ఈ ఈక్వేషన్ ని మనం అంటే ఒక క్వశ్చన్లు ఇస్తారు కదా, అది ఈ ఫామ్ లో ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే మనం ఈ ఫామ్ లోకి తెచ్చుకోవాలన్నమాట. దాని తర్వాత ఏం చేయాలి, రైట్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దానికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాయాలి. ఎలాగా, మనం ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of x dx. ఓకే, తర్వాత దానికి సొల్యూషన్ రాయాలి. సొల్యూషన్ ఏంటి, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q of x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఇది మనకి ఫార్ములా. ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, ఇది మనకి క్వశ్చన్, సాల్వ్ dy by dx ప్లస్ y by x ఈజ్ ఈక్వల్స్ టు x క్యూబ్ మైనస్ 3. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మనకి ఈ ఫార్ములాలో ఉందో లేదో చూసుకోవాలి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లో ఉందో లేదో చూసుకోవాలి. మనకి ఆ ఫార్ములా ఏంటి, dy by dx ప్లస్ p of x y ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు q of x కదా. ఆ ఫార్ములాలో ఉందో లేదో చూసుకోవాలి. ఆ ఫార్ములాలోనే ఉంది కాబట్టి ఏం రాసుకోవాలి, ద అబోవ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ dy by dx ప్లస్ p of x y is equals to q of x. ఈ ఫార్ములాలో ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే p of x ప్లేస్ లో ఏముంది, q of x ప్లేస్ లో ఏముందో మనం రాసుకోవాలి. సో హియర్ p of x is equals to 1 by x అండ్ నెక్స్ట్ q of x ప్లేస్ లో ఏముంది, x క్యూబ్ మైనస్ 3 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది రాసుకోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of x dx. ఓకే, ఈ మనకి p of x ఏమి ఇచ్చారు, 1 by x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x కి మనకి ఫార్ములా ఏంటి, log x కదా. సో ఈ పవర్ log x కి ఆన్సర్ x కదా. కాబట్టి దేర్ఫోర్ మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, x అనేది వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఇలా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేసిన తర్వాత మనం ఏం ఫైండ్ చేయాలి, సొల్యూషన్. The solution is given by, solution ఏంటి, y into integrating factor is equals to integration of q of x into integrating factor into dx plus c. ఓకేనా, ఇక్కడ y into integrating factor ఏమి ఇచ్చారు, x. ఇంటిగ్రేషన్ ఆఫ్ q of x ఏమి ఇచ్చారు, x క్యూబ్ మైనస్ 3. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x dx ప్లస్ c. ఇప్పుడు మనం ఏం చేయాలి, x క్యూబ్ మైనస్ 3 ఇంటూ x ఉంది కదా, దీంతో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, x పవర్ 4 మైనస్ 3x dx ప్లస్ c. సో మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n కి ఫార్ములా ఏంటి, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 కదా ప్లస్ c. కాబట్టి మనకి ఏమవుతుంది, x పవర్ 5 బై 5. అంటే దీనికి సెపరేట్ గా మనం రాసుకోవాలన్నమాట. ఓకే, 3 మనం దీనికి సెపరేట్ గా ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమవుతుంది, x స్క్వేర్ బై 2 ప్లస్ c. ఇది yx. కాబట్టి దేర్ఫోర్ ద సొల్యూషన్ of given
ఈక్వేషన్ ఈజ్ ఏంటి, xy ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ 5/5 మైనస్ 3x²/2 ప్లస్ c. ఇది మనకి సొల్యూషన్. ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ సమ్ అనేది చూద్దాం. సాల్వ్ x ప్లస్ 2y³ ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు y. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు, dy/dx ఇది దీంతో dy/dx దీంతో dy/dx మల్టిప్లై అవుతుంది కదా. ఇలా రాసుకోవచ్చు కదా. కాకపోతే ఇది మనకున్న ఫార్ములాలో ఉందా, dy/dx ప్లస్ p ఆఫ్ xy ఈజ్ ఈక్వల్స్ టు q ఆఫ్ x ఫార్ములాలో ఉందా, అలా లేదు. మనకి ఆ ఈక్వేషన్ లో ఓన్లీ ఒక dy/dx లేదా ఒక dx/dy మాత్రమే ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇవి క్యాన్సిల్ చేసేయాలి. ఇప్పుడు మనకి 1/2 ఉందనుకోండి, దీన్ని క్యాన్సిల్ చేయాలంటే దీని రెసిప్రోకల్ తో మనం మల్టిప్లై చేయాలన్నమాట. సో మనం ఏం చేస్తాము అంటే ఇది 1 అనుకుంటే multiply with dx/dy on both sides. బోత్ సైడ్స్ కూడా dx/dy తో మనం మల్టిప్లై చేస్తున్నాం. ఎందుకు, ఇవి క్యాన్సిల్ చేసేయడానికి. మనకి ఈక్వేషన్ లో ఓన్లీ dy/dx ఒకటి మాత్రమే ఉంటది, లేదా ఇన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నెక్స్ట్ ఆర్డర్ లో అయితే dx/dy ఉంటది. ఓకే ఫస్ట్ మనం ఏం చేస్తాము, మల్టిప్లై చేస్తాం. ప్లస్ 2y³ ఇది dy/dx ఇంటూ dx/dy y ఇంటూ dx/dy. ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా ఇవి. కాబట్టి దీని నుంచి మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది, x ప్లస్ 2y³ ఈజ్ ఈక్వల్స్ టు y dx/dy. ఓకే దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు, y dx/dy మైనస్ x. దీని ఇటువైపు వీటిని ఇటువైపు పంపించుకుంటే ఇలా వచ్చింది. ఓకేనా, దీని నుంచి మనం y dx/dy y ఇంటూ dx/dy మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు 2y³ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే డివైడ్ above equation with y on both sides. both sides తో ఏం చేయాలి, డివైడ్ above equation with y తో. y తో డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ y అనేది పోతుంది కాబట్టి dx/dy మైనస్ x/y 2y³ చేస్తే మనకి ఏం మిగులుతుంది, 2y² మిగులుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ ఎలా ఉంది ఫార్ములా చూడండి, దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మనకి ఏ ఫార్మ్ లో ఉంది, dx/dy ప్లస్ p ఆఫ్ y x ఈజ్ ఈక్వల్స్ టు q ఆఫ్ y. ఇక్కడ మనకి ఫంక్షన్స్ అనేవి y టర్మ్స్ లో ఉన్నాయి, ఇక్కడ dx/dy ఫార్ములాలో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే రెండింటిని కంపేర్ చేస్తాం. అంటే p ఆఫ్ y ప్లేస్ లో ఏముంది, q ఆఫ్ y ప్లేస్ లో ఏముంది రాసుకోవాలి కదా. ఇప్పుడు p ఆఫ్ y ప్లేస్ లో ఏముంది, మనకి మైనస్ 1/y ఉంది కదా. అండ్ నెక్స్ట్ q ఆఫ్ y ప్లేస్ లో ఏముంది, 2y² అనేది ఉంది. ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాయాలి. దీనికి ఇంటిగ్రేటింగ్ అంటే ఈ ఫార్ములాలో ఉన్నప్పుడు మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇదే కదా అవుతుంది. ఓకే ఇప్పుడు మనకి p ఆఫ్ y ప్లేస్ లో ఏముంది, మైనస్ 1/y dy. ఓకే ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 1/y dy. దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు, log y. ఇప్పుడు మనకి లాగ్ లో ఇలా ఉందనుకోండి, మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా ఉన్నప్పుడు n ఇన్వర్స్ అని రాసుకోవచ్చు అనమాట. కాబట్టి దీని నుంచి ఎలా రాసుకోవచ్చు, ఈ log y ఇన్వర్స్, ఈ పవర్ log y ఇన్వర్స్ ఉంది కదా. ఈ ఫార్ములాలో ఉంటే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే y ఇన్వర్స్. కాబట్టి y ఇన్వర్స్ ని ఎలా రాసుకోవచ్చు మనం, 1/y. y ఇన్వర్స్ ని మనం 1/y అని మనం రాయొచ్చు. ఓకే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది మనకి ఏమొచ్చింది, 1/y వచ్చింది. ఇప్పుడు మనం ఏం రాయాలి, సొల్యూషన్ రాయాలి. ద సొల్యూషన్ ఈజ్ గివెన్ బై, సొల్యూషన్ ఏమవుతుంది మనకి, x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ y. ఇది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ నెక్స్ట్ టర్మ్స్ లో ఉంటే ఇది, ఇన్ y టర్మ్స్ లో ఉంటే మనకి ఇలా రాస్తాం. ఒకవేళ x టర్మ్స్ లో ఉంటే y ప్లేస్ లో x పెట్టాలి అన్నాను కదా, అండ్ x ప్లేస్ లో y పెట్టాలి కదా.
సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dy ప్లస్ సి. ఇక్కడ x ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది 1/y. q ఆఫ్ y ఇక్కడ ఏముంది, q ఆఫ్ y ఇక్కడ 2y స్క్వేర్ కదా, 2y స్క్వేర్ ఇంటూ 1/y dy ప్లస్ సి. ఇక్కడ y క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చింది dy ప్లస్ సి. సో ఇక్కడ నుంచి మనం ఎలా రాయొచ్చు 2y²/2 ప్లస్ సి. ఇక్కడ మనకి ఏమైంది x/y అండ్ y² ప్లస్ సి కదా. కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇటే వెళ్ళిపోతే మనకి మల్టిప్లై చేస్తుంది y ఇంటూ y² సి. సో మనకి ఏమవుతుంది y³ ప్లస్ cy అనేది అవుతుంది. x ఈజ్ ఈక్వల్స్ టు y³ ప్లస్ cy అనేది మనకి ఇది సొల్యూషన్. ఇప్పుడు నెక్స్ట్ సమ్ అనేది చూద్దాం. చూడండి క్వశ్చన్, సాల్వ్ dr ప్లస్ 2r cot theta ప్లస్ sin 2 theta ఇంటూ d theta ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఫార్మాట్ లో ఉంది. ఇందాక మనం ఏం చేస్తాం, ఎక్స్ వై టర్మ్స్ లో ఉంటే ఎలా సాల్వ్ చేయాలి చూసాం. ఇప్పుడు మనకి ఎలా ఉంది r theta లో ఉందంటే ఎక్స్ వై ప్లేస్ లో r theta అనేది ఉంది. సో ఇలా ఉంటే మనకి ఏ ఫార్మాట్ లో ఉండాలి, dr బై d theta ప్లస్ q ఆఫ్ theta r ఈజ్ ఈక్వల్ ఇది p ఆఫ్ theta అండ్ నెక్స్ట్ q ఆఫ్ theta. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ r ఉంటే ఇక్కడ r ఉండాలి. ఇక్కడ r ఉంది కాబట్టి ఇక్కడ మనకి థీటాలో ఉంటుంది, p ఆఫ్ theta q ఆఫ్ theta అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ r ఉంటే ఇక్కడ ఏముంటే ఇక్కడ కూడా అదే ఉండాలి. ఓకే, ఇక్కడ కాబట్టి ఇది ఎలా అవుతుంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ r లో అవుతుంది అన్నట్టు. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఫార్మాట్ లోకి దీన్ని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలి అంటే ఇక్కడ d theta ఉంది కదా, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ బై d theta రావాలి. అంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా నేను d theta తో డివైడ్ చేస్తున్నాను. డివైడ్ ఈక్వేషన్ 1 విత్ d theta తో డివైడ్ చేస్తే నాకు ఏమవుతుంది, dr బై d theta ప్లస్ 2r cot theta ప్లస్ sin theta ఇలా అనేది అవుతుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే తీసేద్దాం, dr బై d theta అవుతుంది. ఇందులో మనం 2 cot theta సెపరేట్ గా రాసుకుంటే r ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ప్లస్ sin theta కదా, ఇటే వెళ్ళిపోతే మనకి మైనస్ sin 2 theta అవుతుంది. ఇప్పుడు మనకి ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. కాబట్టి దిస్ ఈజ్ ఏంటి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ r టర్మ్స్ లో ఉంది. వేర్ ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి కదా, p theta అంటే ఏంటి, q theta అంటే ఏంటి రాసుకోవాలి. సో p ఆఫ్ theta అంటే 2 cot theta అండ్ q ఆఫ్ theta అంటే ఏంటి మైనస్ sin 2 theta. నౌ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది మనకి e పవర్ p ఆఫ్ theta ఇంటూ t theta. ఓకేనా, మనకి ఏముంది 2 cot theta d theta. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ 2 కామన్ తీస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ cot theta ఫార్ములా ఏంటి, log sin theta. ఇక్కడ మనకి ఇక్కడ 2 ఉంది, ఏమైపోతుంది ఇక్కడ స్క్వేర్ అయిపోతుంది కదా, ఈ log sin స్క్వేర్ theta. ఇదే ఫార్ములా ఉంది, ఈ పవర్ log x ఫార్ములాలో ఉంది. కాబట్టి మనకి ఏమొస్తుంది, x వస్తుందంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏముందో అది వచ్చేస్తుంది అనమాట. ఇలా ఉంటే sin స్క్వేర్ theta. కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది మనకి sin స్క్వేర్ theta వచ్చింది. ఇప్పుడు మనం ఏం రాస్తాం, దీని నుంచి సొల్యూషన్ అనేది రాస్తాం. సొల్యూషన్ ఈజ్ గివెన్ బై r ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ మనకి ఏమొస్తుంది చెప్పండి, q ఆఫ్ theta ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ మనకి ఏమవుతుంది d theta ప్లస్ c. సో r వచ్చింది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి sin స్క్వేర్ theta. q ఆఫ్ theta ఏంటి మైనస్ sin 2 theta sin స్క్వేర్ theta అండ్ d theta ప్లస్ c. ఓకేనా, ఇప్పుడు మైనస్ ఇలా తీస్తే sin 2 theta ఫార్ములా ఏంటి 2 sin theta cos theta. ఓకే, ఇప్పుడు sin స్క్వేర్ theta d theta ప్లస్ c. ఇక్కడ నుంచి ఎలా రాసుకోవచ్చు, మనకి ఎన్ని sin theta ఉంది, ఇక్కడ sin theta ఉంది, ఇక్కడ sin స్క్వేర్ theta ఉంది. కాబట్టి ఇక్కడ -2 కూడా కామన్ తీస్తే sin పవర్ 3 theta ఇంటూ cos theta
టీ థీటా ప్లస్ సి. ఇది మనకి ఏ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ ఇలా సాల్వ్ చేస్తే ఇంకా మనకి సాల్వ్ చేయడానికి లేదు కాబట్టి మనం ఏం చేస్తాము అంటే లెట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు టీ అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? సైన్ థీటాని టీ అనుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి చూడండి, విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తే మనకి ఏమవుతుంది? కాస్ థీటా డిటీ బై టీ థీటా. ఇక్కడ నుంచి మనం ఎలా రాయొచ్చు? కాస్ థీటా డి థీటా డిటీ అని రాయొచ్చు కదా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 3లో చూడండి, కాస్ థీటా ఉన్న ప్లేస్ లో మనం కాస్ థీటా డి థీటా ఉన్న ప్లేస్ లో డిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం. సైన్ థీటాలో ఉన్న ఫార్ములా అంటే ఉన్న ప్లేస్ లో మనం టీ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, -2 అంటే ఆర్ సైన్ స్క్వేర్ థీటా అంటే చూడండి ఆర్ సైన్ అంటే మనకి టీ స్క్వేర్ -2 మనకి ఇక్కడ ఏముంది? టీ క్యూబ్. కాస్ థీటా డి థీటా అంటే టీటీ ప్లస్ సి. ఇక్కడ నుంచి మనం ఏం రాస్తాము? ఆర్ టీ స్క్వేర్ -2 టీ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ క్యూబ్ ఫార్ములా ఏంటి? టీ పవర్ 4 ప్లస్ సి. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా, 2 1 2 2 0. సో మైనస్ సైన్ పవర్ 4 2 ప్లస్ సి. ఇక్కడ మనకి ఆర్ టీ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా. ఇది మనకి రిక్వైర్డ్ సొల్యూషన్. సో the required solution of 1 is ఏంటి? r sin square theta is equals to minus sin power 4 theta by 2 plus c. ఇది మనకి రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు ఇంకొక సమ్ చూసినట్లయితే ఇది మనకి సమ్. ఇందులో మనకి ఈ ఈక్వేషన్ అనేది ఇది గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాము. ఇదే ఫార్ములాలో ఉంది, dy by dx plus p of xy is equals to q of x ఫార్ములా ఉంది. ఓకే, ఇక్కడ ఆ ఫార్ములానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? p of x అంటే ఏంటి, q of x అంటే ఏంటి? సో p of x ఏంటి? 1/x log x. q of x ఏంటి? sin 2x by log x. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాస్తే ఏమవుతుంది? e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of x dx. ఇక్కడ మనకి ఏమవుతుంది? 1/x log x dx. 1/x ని ఇక్కడ మనకి ఉంది కదా, మనం ఎలా రాసుకోవచ్చు? 1/x log x dx అని రాసుకోవచ్చు కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ log x ఏంటి మనకి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x కి ఏంటి ఫార్ములా? log x. సో మనం ఎలా రాసుకోవచ్చు? 1/log x d of log x. ఓకే, ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఇలా ఉంది కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఫార్మేట్ లో ఉంది. 1/x ఫార్మేట్ ఏంటి? log x కదా. సో మనం ఎలా రాసుకోవచ్చు? log x ఈ పవర్ ఉంటుంది. ఇక్కడ x ప్లేస్ లో log x ఉంది. ఓకేనా, ఇక్కడ x ప్లేస్ లో dx ఉండాల్సిన ప్లేస్ లో log x ఉంది. 1/x ప్లేస్ లో 1/log x ఉంది. కాబట్టి మనం ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఫార్ములా log x. కాబట్టి log x ఆఫ్ log x అనేది అవుతుంది అనమాట. log x అనేది అవుతుంది. సరేనా, ఏమవుతుంది? ఈ పవర్ log ఇంటూ log x అనమాట. ఓకే, ఎందుకు ఇక్కడ x ప్లేస్ లో log x అనేది ఉంది. ఇప్పుడు మనకి ఏం రాస్తాం? ఈ ఫార్మాట్ లో ఉంటే ఈ పవర్ log ఇంటూ log x ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ log x అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ద సొల్యూషన్ ఈజ్ గివెన్ బై. సొల్యూషన్ ఏమవుతుంది? ఇక్కడ y తో కాబట్టి అంటే y టర్మ్స్ లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c కదా. ఇప్పుడు మనం y ఇంటూ log x. q ఆఫ్ x ఏంటుంది మనకి? sin 2x log x. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏముంది? log x dx ప్లస్ c. కాబట్టి ఇక్కడ log x క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమైంది? sin 2x. sin 2x ఫార్ములా ఏంటి? cos 2x by 2. ఇక్కడ ఇంటిగ్రేషన్ కాబట్టి మైనస్ cos 2x అంటే మైనస్ sin 2x ఫార్ములా ఏంటి?
ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x ఫార్ములా ఏంటి మైనస్ cos 2x బై 2 ప్లస్ సి ఇది మనకి y log x అన్నమాట. ఇదే మనకి రిక్వైర్డ్ సొల్యూషన్. దీని నుంచి ఎలా రాయొచ్చు y log x ప్లస్ cos 2x బై 2 ఈజ్ ఈక్వల్స్ టు సి. ఎందుకు మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x ఫార్ములా మైనస్ cos 2x బై 2 ప్లస్ సి. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేస్తాము ఈ ఫార్ములాలో ఈక్వేషన్ అనేది dy బై dx ప్లస్ p ఆఫ్ x y ఈజ్ ఈక్వల్స్ టు q ఆఫ్ x ఉందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత p ఆఫ్ x ఏంటి q ఆఫ్ x ఏంటి రాసుకుంటాం. తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాసుకుంటాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఇది. అలా వచ్చిన తర్వాత ఏం రాయాలి సొల్యూషన్ అనేది ఇక్కడ ఏమన్నా సాల్వ్ అన్నారు కాబట్టి ఇక్కడ మనం సొల్యూషన్ అనేది రాస్తాం. సొల్యూషన్ ఫార్ములా ఇది. ఫార్ములా రాసిన తర్వాత మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే.